కొద్ది నిమిషాలు స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు గొప్ప దేవా, నీ కొందనాలు తండ్రి. సర్వాధికారుడు సకల కారణభూతులేస్తాయి, నీ కొందనాలు ప్రభా. ఈ దినానైనా నన్ను మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధానంలో సాక్షిగా అయా ఇచ్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయా ప్రారంభం నుంచి ముగించే వరకు కూడా అయా మహిమకార్యంగా నువ్వు జరిగించిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి, నీ కొందనాలు ప్రభా. అదే రీతిలో తండ్రినైనా ఆత్మ తల్లి మీద నీ శక్తిని ఆత్మ ఉంచండి. మేము వెళుతున్న ప్రయాణాలు తోడుగా ఉంచండి. అయా ప్రాంగణంలోనైనా అద్భుతాలు జరిగించండి. నీ ఆత్మ కార్యాలతో మహిమ కార్యాలతో జరిగించండి ప్రభా. ఏది శోధన శీఘ్ర దురత్మ సాతాను కలిస్తూ వీరత్వం అనేది ఏది ఏలుబడి చేయకుండా అయా నీ అభిషేకం ఉంచబడును గాక, నీ ఆత్మ ఉంచబడును గాక, నీ పరిశుద్ధ ఆత్మ కప్పబడును గాక. అయా నీ మహిమతో మొట్టమని అడుగుతున్నాయినా నీ కొందనాలు ప్రభా. నీ దర్శించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మ తోడుగా ఉంచమని అడుగుతున్న ప్రభా. నీ కొందనాలు తండ్రి. అయా మరి ప్రస్తుతానికి నైనా ఆదివారం జరుగుతున్న ఉదయకాల ఆరాధనలో నైనా అనేకమైన ప్రాంతం నుంచి దైవజనులు వస్తున్నాగానైనా దూరం ప్రాంతం నుంచి చెన్నై నుంచి ప్రాంతం నుంచి దైవజనులు వస్తుండగా వాళ్ళ ప్రయాణంలో నీకు తోడుగా ఉంచబడేది కాక నైనా వాళ్ళు లేనప్పుడు ఆరాధిస్తుండగానైనా అయా నీ మాటలు ప్రకటిస్తుండగా నీ ఆత్మ వాళ్ళ మీద ఉంచబడేది కాక. వాళ్ళ ప్రయాణంలో సేవకరమైన అయా ప్రయాణాన్ని మీరు ఇచ్చిండు కాక. అయా నీ కృపను దయచేయమని ప్రభా. అయా మేము పిలిస్తే ఎవరు రాదు కానీ ప్రభా, వేరే వేసి కేక వేసేవాడు నువ్వు ఉండగానైనా అయా నేను మొరపెడతా మా వస్తునైనా తెలుసుకుని ఇవ్వదు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అనేకమైన వారి ప్రభా, ఐశ్రాంతిలైన ప్రభా, అనేకమైన వారి ప్రభా, ఆ పునర్ధనం ఆదివారం నాడు ప్రభా నీ సన్నిధిలో సమూహంలోనైనా దీవించబడదు గాక, నీ మహిమ కార్యాలతో నింపబడదు గాక. ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణంలో తోడుగా ఉంచానైనా అయా బయటికి వెళ్ళే బిడ్డలనైనా అయా మళ్ళా వస్తాను రాదు తెలియని రీతిలో ఉన్న ప్రభనైనా ఆ యాత్రిక పైన ఎక్కడ ముగించబడుతుందైనా అయా ఈ ఊపిరి ఎక్కడ ఆగిపోతుందో తెలియదు ప్రభా. అయా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎవరిని ఎక్కడ ఆగిపోతుందో తెలియదు ప్రభా. తల్లి తాడ పిల్లక లేక పిల్ల తాడ తల్లికి లేక నైనా అగాధముగానైనా ప్రభనైనా ఏ మార్గం ఎక్కడ ఆగిపోతుందో తెలియట్లేదు ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. అయా మమ్మల్ని కాస్తున్నవాడా నీకు వందనాలు ప్రభా. ఈ దినానైనా మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి అవకాశాలు ఇచ్చి, మంచి సమయాన్ని ఇచ్చి ప్రభా అయా అనేకమైన సమకూర్చి నిన్ను ఆరాధించబట్టేనైనా టయానికి రాలేకపోతున్నాం ప్రభా. అయా క్రమం ప్రార్థించలేకపోతున్నాం ప్రభా. అయా నీ సన్నిధికి రావాలంటే ఎంతో బలహీనంగా ఉండేది ప్రభా. నీ సన్నిధిలో నేను ఆరాధించాలంటే నైనా మాకు మనసులో పుట్టలేదు ప్రభా. అదే లోకానికి లోబడితేనైనా అయా లోక శుద్ధులకి అయితేనైనా అయా మా శరీరం అంతా అప్పచెప్తాం ప్రభా. అయా మా దేహాన్ని మొత్తం అప్పచెప్తాం ప్రభా. అయా మా స్వరం ఎంతో బహుగా ఆడబడదు ప్రభా. ఈ కొందనాలు ప్రభా. సమయం లేదంటున్నారు ప్రభా. చిత్తపాటు కలిగి ఉన్నారు ప్రభా. అయా ఈ రాత్రి సమయంలో గర్వధ్యములు దుర్ధ్యములు ఆకర్షణలో ఉన్న ప్రభా ఏ క్షణం జరిగిందో ప్రభా తెలియదు తండ్రి. నీ కొందనాలు ప్రభా. అయా తీర్పు దినమునాడైనా మమ్మల్ని దాటి వెళ్ళొద్దని ప్రార్థన చేయండి సహోదరి సహోదరుడా. తీర్పు దినమునాడే అయా నువ్వెవరో తెలియదన్నా అయా ఆ మాట మా మీద రాకూడదు ప్రభా, ఆ నింద రాకూడదు ప్రభా. నా శక్తి అని చేర్చుకునే కృపను మాకు దయచే ప్రభా. నా శక్తి అని పిలవబడుతుంటేనైనా ఈ లోకాన్ని ఇచ్చిపెట్టాలి, ఈ లోక ఆశను ఇచ్చిపెట్టాలి, ఈ లోక పండితాన్ని ఇచ్చిపెట్టాలి, ఈ లోక ప్రేమను ఇచ్చిపెట్టి ఆయా నీలో ప్రకటించే కృపను దయచేయమని అడుగుతాం, నీలో అభిషేకించబడే కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. ఈ శైలి స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధికి రావాలంటే ప్రభా అనేకమైన సమకూర్చుకోండి ప్రభా. ఆ తర్వాత వెళ్ళొచ్చులే, వాక్యం అయిపోయి వెళ్ళొచ్చులే, పాటలు అయిపోయి వెళ్ళొచ్చులే అని నిర్లక్ష్యం చేస్తున్నాం సహోదరి సహోదరుడా. ప్రభు కూడా మన కార్యాలు కూడా ఆయన కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. మన కార్యాలు జరగట్లేదంటే ఆయన సన్నిధిలో మనం ఉండలేకపోతున్నాం. మన కార్యాలు జరగట్లేదంటే ఆయన ఆరాధించలేకపోతున్నాం. మన కార్యాలు జరగట్లేదంటే ఆయన ప్రకటించలేకపోతున్నాం. మన కార్యాలు జరగట్లేదంటే క్రమంగా ఆయన సన్నిధికి రాలేకపోతున్నాం. సహోదరి సహోదరుడు నువ్వు వెనుకోవచ్చు, ఎప్పుడైతే ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకోవచ్చు. నేను వెళ్ళిన అన్నపైన నా హృదయంలో ఉండాలి అనుకోవచ్చు. అవన్నీ ఉత్తమాటలు సహోదరి సహోదరుడా. నువ్వు ఎప్పుడైతే అంగలార్చి ప్రభు సన్నిధి పాదాల దగ్గర ఆయన పాదాలు పట్టుకొని ప్రభా నా జీవితం నువ్వే తండ్రి, అయ్యా నువ్వు తప్ప నాకు ఈ లోపల ఎవరు లేదని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ప్రభు ఆలకించబడును గాక, నీ ప్రార్థనకి జవాబిచ్చును గాక. సహోదరి సహోదరుడా
యేసయ్యా నీ స్తోత్రాలు ప్రభా. అయా నీ కృపను దయచేయనైనా మా ఎదురైతే ఏమీ లేదు ప్రభా. అయా 1వ తారీఖున మేము బలంగా నీ సాక్షిగా నిలబడాలి యేసయ్యా. మాకు ధైర్యం దయచేయనైనా మాకు మాటలు నేర్పించండి ప్రభా. నా సాక్షి ధరగా అనేకమైన ఆత్మలు అయా పట్టబడును గాక. నేను చెప్పే సాక్షి ధరగా అనేకమైన మత్తు పదార్థాలకు వేయబడిన వారు వారి జీవితాల మీద వెంట కలుగును గాక. అటువంటి మాటలు మాకు నేర్పించాను ప్రభా. మేమేదో పెడతల కోసమైనా పెడతలేదు ప్రభా. అయా మేమేదో పొగడతల కోసం పెడతలేదు ప్రభా. అయా మా యొక్క ధనము లేకపోయినా మీరు ఏర్పరిచారు ప్రభా. ధనాన్ని వర్షం కురిపిస్తున్నట్టు కురిపిస్తున్నారు ప్రభా. అయా ఎవరైతే ముందుగానైనా ఎవరైతే అయా మరినైనా ఆ కార్యక్రమంలో నైనా ఏర్పాటులో పాల్పొందులు అవుతున్నారు వాళ్ళ కుటుంబాన్ని దీవించబడును గాక. వాళ్ళ ఇబ్బందులు తొలగిపోవును గాక. ఎవరైతే నైనా మరినైనా కూడికి తండ్రి అయా మరి ఆ దినాన దానికి స్వాంతం చేస్తారు వాళ్ళు ఇంకా రెట్టింపులు ఆశీర్వదించబడును గాక. అయా మా దగ్గర దేవలేదు ప్రభా. నీ మాట చప్పున నిలబడతాం యేసయ్యా. అయా నీ చూపు సాపున ఆగుతున్న తండ్రి నీ వాగ్దానం ప్రకారంగానైనా ప్రకటించబడతాం యేసయ్యా. మీరు అన్న మాటకినైనా మేము ఎదురు చెప్పకుండా అయ్యా దాన్ని నిర్మించాం ప్రభా. ఆ స్థలంలో ఉంటే మా వంతునైనా ప్రతి కార్యం జరుగుతుంది నీ వంతు ప్రభా. అయ్యే నీ స్తోత్రాలు ప్రభా. దానికి ఏ లోటుపాట్లు లేకుండా అయ్యా మాకు విశ్వాసాన్ని దయచేసి నమ్మకాన్ని దయచేసి మేము వేరు ప్రార్థన వెళ్తుండగా అయా బిడ్డలను ఆశీర్వదించి అక్కడి మందిరాన్ని సమకూర్చబడదు కాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి కుటుంబం అయితే బలహీనంగా ఉందో, ఎవరి కుటుంబం అయితే అనారోగ్యంగా ఉందో, ఎవరి కుటుంబం అయితే మానసిక బాధల్లో ఉందో, ఎవరి కుటుంబం అయితే మానసిక ఒత్తుల్లో ఉందో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాళ్ళకు విడుదల ఇచ్చును గాక. అయా నీ కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి ముఖ్యంగా మిగతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదన్నా ఎందుకు రాలేకపోయింది ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీన నుంచి విడుదల ఇచ్చును గాక. ఆత్మీయతలో ఉన్న ప్రతి ఒక్క బలహీన నుంచి నీ శక్తి వచ్చబడును గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి చిన్న బిడ్డలు నీ రాజ్యం ఆటంకల్పరుచున్నాను. చిన్న బిడ్డలు కూడా నేస్తూ వచ్చారు. మరొకసారి అడుగుతాం ప్రభా. ఎంతమంది ఉన్నా కానీ ప్రభా మీరు లేని లోటు మాకు కనపడదు ప్రభా. నీ స్తోత్రాలు నైనా 1వ తారీఖున వాతావరణం అనుకూలపరచబడును గాక. నీ పరలోకం తెరవబడును గాక. 4 దిక్కులు అనేకమైన వచ్చిన మధ్యని మీరు నిలబడి గొప్ప వెలికై నింపబడును గాక. నీ ఆత్మకు నింపబడును గాక. నీ గొప్ప అభిషేకంతో నింపబడును గాక. నీ ఆత్మతో ఉంచినైనా అయా మా ఉద్దేశం ఎలా ఉందో నీకు తెలుసు ప్రభా. మా ఆలోచన ఎలా ఉందో నీకు తెలుసు ప్రభా. మా సమస్యలు ఎలా ఉందో మాకు నీకు తెలుసు ప్రభా. మేము ఏ రీతిగా జీవిస్తున్నామో నీకు తెలుసు ప్రభా. అయినా కూడా ప్రభా కరువు కాలంలో ఏదైనా పోషించినట్టుగా మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపను దయచేయమని దూర ప్రాంతంలో ఉన్న చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళ బలహీన నుంచి విడుదల చేశాడు. బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేసి తన యజమాను ఆ బిడ్డ కూడా నీ సేవలో కొనసాగబడును గాక. అదే రీతి నా పెద్ద బిడ్డ బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయా తన యజమాను ఆమె కూడా తండ్రి అయా నీ సేవలో నైనా విస్తరింపగా విలక్షణను పడును గాక. అయా మౌనికను బట్టి నీ స్తోత్రాలు. అయా తన విశ్వాసాన్ని బట్టి మంచి జాబ్ వచ్చును గాక. అయా జాన్ కుటుంబం బట్టి నీ స్తోత్రాలు ప్రభా. చాలా సంతోషమైన కార్యం మా ముందు ఉండవు ప్రభా. అద్భుతాలు మా ముందు జరుగుతున్నాయి యేసయ్యా. తన బిడ్డలకు నైనా తన భార్య బిడ్డలు భర్త అయా ఈ స్థానంలోనైనా అయా ఏకరీతి ఉంటానని చాలా సంతోషకరం ఇస్తుందండి. వాళ్ళ మధ్య ఏ అపోదైతే ఏర్పాటు చేస్తుందో, ఏ శోధన అయితే ఏర్పాటు చేస్తుందో, ఏ బలహీనత అయితే ఏర్పాటు చేస్తుందో నజరేయుడైన యేసు నామములో ఆ బలహీనత శోధన దూరపరచబడును గాక. వాళ్ళ ప్రార్థన బట్టి విశ్వాసాన్ని బట్టి మంచి ఆరోగ్యం ఇచ్చారు గాక. సుధా కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డనైన కుటుంబంలో ఎన్ని వేదన పడుతుందో మాకు తెలియదు కానీ తన యజమాని హృదయం మార్చబడును గాక. తన బిడ్డల జీవితాలు మార్చబడును గాక. ఆ బిడ్డ ఆలోచనలు మార్చబడును గాక. ఆ బిడ్డల కుటుంబం కూడా నీకు మహిమకారంగా నింపబడును గాక. ఆయా లోకానికి కాదు కానీ ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా నింపబడును గాక. తన కుటుంబం నీ చేతులు చెక్కబడును గాక. అయా నీ స్తోత్రాలు ప్రభా. చెన్నై కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డను దర్శించండి నైనా. ఆ బిడ్డ కొన్ని సన్నిధానం బట్టి నీ కృప చూపించండి. లక్ష్మీ తన బిడ్డను బట్టి స్తోత్రాలు ప్రభా. ఆయా బిడ్డకి నైనా ఈ మందిరానికి నేను ఎంతో నైనా ప్రభా ఇచ్చి ఉన్న తండ్రి. అయినా కాదు కానీ ప్రభా వాళ్ళ హృదయాన్ని ఇవ్వాలి. ఆ జీవితం నైనా ఆయా కృపతో నింపబడును గాక. ఆయా మకేశ్వరి బట్టి నీ స్తోత్రాలు. ఆయా మరి ఆ బిడ్డ కూడా నైనా అయా మంచి నేను బహుమతిని మీరు ఏర్పరచబడును గాక. నీ వెలుగుతో నింపండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు దీవించండి. నా ప్రార్థన సన్నిధానం చేసుకొని మహిమ ఘనత ప్రభావాలు కీర్తి మీరే పొందుకొని సహాయం
దయచేయమని నజరేయుయేసు పరిశుద్ధ నామములో నేను అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇప్పటి వరకు పాటల్లో వాక్యం